హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదిగో ఈరోజు హార్వెస్ట్ చూడండి, ఎన్ని ఫ్లవర్స్. ఇదే జంబో హార్వెస్ట్. సో పూజకు పువ్వులు పుష్కలంగా ఉండాలి అంటే ఇలా చెట్లు పెంచుకోవాల్సిందే అన్నమాట. చూడండి, ఎంత కోసినా తరగనన్ని పువ్వులు నా గార్డెన్లో వస్తూనే ఉన్నాయి. ఒకే చెట్టుకి ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో చూడండి. ఇదే కలర్లో కాకుండా ఈ చెట్టుకి అదే రెడ్ ఫ్లవర్స్ వచ్చింటే ఇంకా అసలు చూడటానికి 2 కళ్ళు సరిపోయేవి కాదనమాట. చూడండి, మినిమం ఒక 100 ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. సో అవి చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారునని వీడియో తీసి ఇప్పటికిప్పుడే అప్లోడ్ చేస్తున్నాం అన్నమాట. ఇదిగో ఇవైతే రెడ్ కలర్. ఇదంతా మొత్తం కట్ చేసిన తర్వాత వర్షంకి చూడండి, మాకైతే 15 డేస్ నుండి కంటిన్యూస్గా వద్దు అంటే కూడా పడుతూనే ఉన్నాయన్నమాట వర్షాలు. అసలు రాకపోతే అస్సలు రాదు, వస్తే పోదు అనమాట. సో ఎలా అయితే ఏమి, పైన చెట్ల కంటే కింద చెట్లు చాలా హెల్తీగా ఉన్నాయి. ఇదిగో హార్వెస్ట్కి మేము సిద్ధంగా ఉన్నాము, ఇప్పుడే కోసుకోండి అన్నట్టుగా ముందుకు వస్తున్నాయి. చూడండి, గాలి వస్తుంటే ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయో, చూడటానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఈ పువ్వులు ఒక్కటే ఈవినింగ్ వరకు ఉండేది, ఎందుకంటే ఇవి మార్నింగ్ లేట్గా విచ్చుకుంటాయి. అందరూ పువ్వులు కోసుకెళ్ళిపోయిన తర్వాత ఇవి విచ్చుకుంటాయి కాబట్టి అవి ఎప్పుడు అలానే ఉంటాయి అన్నమాట ఈవినింగ్ వరకు. ఇదైతే రెక్క మందారం, చిన్న మందారం అన్నమాట. సో ఇది కూడా చాలా ఫ్లవర్స్ వస్తుంది. కోసిన తర్వాత మిగిలిన ఫ్లవర్స్ అన్నమాట ఇవి. ఇదిగో చూడండి, ఇందులో ఎక్కువ కలర్స్ రావన్నమాట. ఇదైతే రెక్క నందివర్ధనం అండి, చాలా బాగుంటాయి ఇవి. అసలు ఎందుకు ఇవి మాత్రమే కోస్తూ వీడియో తీస్తున్నానంటే, ఇవి వీడియో తీస్తుంటే లోపల ఉన్న ఫ్లవర్స్ కనిపించట్లేదు. ఆకులు హెల్దీగా ఉండి ఎక్కువ చాలా బాగా వచ్చేసాయి అన్నమాట. సో వాటి లోపల ఉండిపోతున్నాయి ఈ ఫ్లవర్స్. చెట్టు దగ్గరకు వస్తే కానీ ఈ పువ్వులు కనపడవు అన్నమాట. అందుకని చెప్పి వీటిని మాత్రమే కోస్తూ చూపిస్తున్నాను. చూడండి చెట్టు ఎంత హెల్దీగా ఉందో. సో దానికి ఇచ్చిన కంపోస్ట్ వల్ల ప్లస్ వాటర్ ఎక్కువ, వర్షం పడటం వల్ల వాటర్ చాలా బాగా తీసుకుంటుంది అనమాట. సో అందుకే అంత బాగా వస్తుంది ఆ చెట్టు. ఇదిగో చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇదైతే ఒక బొకేలాగా తయారైందండి ఈ చెట్టు. చూడండి నీట్గా, ఎంత నాకంటే ఇంకా చాలా హైట్ ఉన్నది. దాన్ని నీట్గా కట్ చేసిన తర్వాత ఎంత బాగా వస్తుందో చూడండి. ఇది మొత్తం ఫ్లవర్స్ వచ్చిన తర్వాత చూపిస్తాను. ఇంకొక దగ్గర ఉంది ఈ చెట్టు, ఇదిగో ఇక్కడే అనమాట. ఒక ఫోల్కి సైడ్లో పెట్టానమాట, దాదాపు హాఫ్ ఫోల్ అంత సైజ్ వచ్చిందనమాట ఈ చెట్టు. ఇవి కొంచెం కిందకి లాగితే ఎవరైనా కొయ్యడానికి చెట్టు విరిగిపోతుందని వాటిని అలానే వదిలేస్తున్నారు కాబట్టి సో అవి చెట్టుకే ఉన్నాయన్నమాట. ఇదిగో ఈ జంబో హార్వెస్ట్ ఫ్లవర్స్ పెట్టి ఈరోజు హ్యాపీగా పూజ చేసుకుంటాను. చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో. మీరు కూడా ఇలా ఫ్లవర్స్ పెట్టి హ్యాపీగా భగవంతుడికి పూజ చేసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరూ గార్డెనింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.